హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ వీడియోని మనకందరికీ చూపించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 2026కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ has officially released the recruitment notification 2026 for 1000 local bank officer post అనమాట. సో across various states in India. This is an excellent opportunity for candidates looking for a career in banking sector. Interested and eligible candidates can apply online from 31st March 2026 to 20 April 2026 through the official website ద్వారా. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సంబంధించి మనకు రిక్రూట్మెంట్ 2026 వెయ్యి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆన్లైన్ వచ్చి ఆన్లైన్ చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 40,480 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో మనం దీనికి సంబంధించిన ఓవర్వ్యూ, సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఓవర్వ్యూ అంటే ఎలా అప్లై చేయాలి, ఎలా పోస్టులు ఉన్నాయని చూసుకుందాం. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అవుట్. అప్లై ఆన్లైన్ ఫర్ 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్. సో ఈ పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ సంబంధించిన 2026 ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకు ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంది. పోస్ట్ నేమ్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అన్నమాట. సో టోటల్ వేకెన్సీ వచ్చేసి 1000 అంటే 1000 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోండి. జాబ్ టైప్ వచ్చేసి బ్యాంక్ జాబ్స్ మరియు గవర్నమెంట్ జాబ్స్. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31st మార్చ్, స్టార్ట్ డేట్ వచ్చేసి 31st మార్చ్ 2026. లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఏప్రిల్ 2026. సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ తెలుసుకుని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లై చేసే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కామెంట్ చేయండి. అలాగే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు a total of 1000 vacancies have been announced for different states. లో మనకు 1000 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మేజర్ సమ్ స్టేట్ వైజ్ వేకెన్సీ ఇంక్లూడ్ చూసుకున్నట్లయితే మనకు సో స్టేట్ వైడ్గా మనం ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉత్తరప్రదేశ్లో 200 పోస్టులు అయితే ఉన్నాయి. సో 200 పోస్టులు ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. గుజరాత్లో 125. సో అలాగే పంజాబ్లో 100 పోస్టులు, ఛత్తీస్గఢ్లో 80 పోస్టులు, ఒడిశాలో 80 పోస్టులు, తమిళనాడులో 60 పోస్టులు. సో మిగతా స్టేట్ను కూడా చూద్దాం. సో అలాగే ఒడిశాలో 80 పోస్టులు, తర్వాత తమిళనాడులో 65 పోస్టులు, తర్వాత కర్ణాటకలో కర్ణాటకకు సంబంధించి 60 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణలో 30, అలాగే వెస్ట్ బెంగాల్లో 30 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో మనకు ఇవ్వలేదు. సో ఈ స్టేట్లో మొత్తం కలిపి మనకు టోటల్ వచ్చేసి 1000 వేకెన్సీ అయితే ఇవ్వడం అనేది జరిగింది. 1000 వేకెన్సీ. సో భారీగా మొత్తంలో మనకు రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. Maximum 18 months branch experience as an officer in any schedule. 18 months experience ఉండాలి. అలాగే కమర్షియల్ బ్యాంక్ ఆర్ రికగ్నైజ్ బ్యాంక్, రూరల్ బ్యాంక్లో అయిన ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 years అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. అంటే 20 years to 30 years మధ్యలో ఉన్న వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఏదైతే మీ స్టేట్లో ఎక్కువ కాలం ఆ స్టేట్ వారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ SC ST PWకి అయితే 100+ ట్యాక్సెస్ అయితే ఉంటుంది.
సో ₹100 అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది వాళ్ళకి. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 850 ప్లస్ ట్యాక్సెస్తో కలిపి 850 అయితే వాళ్ళకు అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు ద సెలక్షన్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ వచ్చేసి మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, అలాగే స్క్రీనింగ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ మూడుని కూడా మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకు తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ ఎల్పిటి టెస్ట్ కూడా ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సబ్జెక్ట్ క్వశ్చన్స్ మార్క్స్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే ఉంటుంది 30 మార్క్స్కి. సో 30 అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40 ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మరి ఎకానమీ నుంచి 30, కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 20, మొత్తాలుగా వచ్చేసి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి తొందరగా ప్రిపేర్ కావండి. సో ప్రిపేర్ అయ్యి జాబ్ని సొంతం చేసుకోండి. అలాగే డ్యూరేషన్ వచ్చేసి మనకు 120 మినిట్స్. ఒక క్వశ్చన్కి 1 మినిట్ అయితే మనకు టైం ఉంటుంది కాబట్టి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ మరి 120 మినిట్స్లోనే కంప్లీట్ చేయాలి. శాలరీ డీటెయిల్స్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ శాలరీ బేసిక్ పే వచ్చేసి 48,480 నుంచి 85,920 వరకు శాలరీ అయితే ఉంటుంది. అడిషనల్ అలవెన్స్ వచ్చేసి మనకు డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, ఎల్టీసీ ఉంటుంది. అలాగే అదర్ బ్యాంక్ పర్స్ కూడా వర్తించడం అనేది జరుగుతుంది దీనికి. సో దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో మనకి నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి. సో హౌ టు అప్లై అంటే మనకు క్యాండిడేట్ కెన్ అప్లై ఆన్లైన్ ఫర్ ఫాలోయింగ్ స్టెప్స్ ఈ స్టెప్స్ ద్వారా అప్లై చేసుకోవాలి. విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ రిక్రూట్మెంట్ సెక్షన్ను ఓపెన్ చేసుకోవాలి. తర్వాత క్లిక్ ఆన్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎల్బిఓ రిక్రూట్మెంట్ 2026 అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో కంపల్సరీగా సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫీని పే చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ద అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత సబ్మిట్ చేసి కంపల్సరీగా ప్రింట్అవుట్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ కీస్ ఫర్ ఎస్ఈఓ. సో చూసారు కదా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ పూర్తిగా చదువుకోండి. చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ అర్హత ఉంటే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కింద కామెంట్లో అప్లైని కామెంట్ చేయండి. అప్లై వీడియో కూడా పెడతాం. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ని కావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని అప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది.